ఇప్పుడు పత్తి చెట్టు ఐడియా ఉంది కదా మీకు? పత్తి నుంచి రైతు దగ్గర నుంచి మీ మిల్లర్స్ కొంటారు. అది మన కాటన్ దాగా తయారు చేసి పెద్ద పెద్ద మిల్స్, అంటే ఇప్పుడు మనకు లోకల్లో ఉన్నదేమో అమరావతి మిల్లు ఉంది, లోకల్ అమరావతి ఇక్కడ మాటూరు దగ్గర. మనకి ఇక్కడ మన స్టేట్ వరకు లోకల్ గా ఎక్కువగా. అయితే ఇది మా దగ్గరికి ఏంటంటే ఇట్లా బెయిల్ రూపంలో వస్తాయి. మాకు ఇచ్చేదేమో మాస్టర్ వ్యూవర్స్ ఇస్తారు. మాస్టర్ వ్యూవర్స్ ఇస్తారు. అయితే దాన్ని మేము ఏం చేస్తామంటే మా దగ్గరికి వచ్చిన తర్వాత దీనికి ప్యాకింగ్ బయటగా క్లియర్ గా చేసుకొని బాండీలో అక్కడ ఉడుకుతున్నటువంటి బాండీలో బాయిల్ చేస్తారు సార్. బాయిల్ ఇట్లా బాయిల్ ఒక 6 గంటల సేపు ఇట్లా బాయిల్ అవుతా ఉండిద్ది. మన రైస్ కనుక ఎట్లా ఉడుకుతుందో అట్లా ఉడుకుతా ఉండిద్ది. దేనికి మనం ఇట్లా బాయిల్ చేయాలి అని అంటే దాంట్లో ఉన్నటువంటి పచ్చితనం పత్తి నుంచి రాగాలని ఆ దూదిని మన వాటర్ లో వేయగానే తడుసుద్దా? చెట్టు నుంచి తీసిన పత్తి వాటర్ లో వేస్తే తడుసుద్దా? తడవదు. లేదా ఆ పత్తి మీద మన నీళ్లు జమ్మితే లాక్కుండిద్దా? లాక్కోదు. ఎందుకు లాక్కోదంటే దాంట్లో పచ్చితత్వం ఉండిద్ది. అవునవును, గుణం. అటువంటి పచ్చితత్వం ఉన్నంత సేపు అది మామూలుగా ఈ రంగు పీల్చుకునే గుణం ఉండదు దానికి. రంగు పీలవదు. అందుకని మన రంగు పీల్చుకోవడం కోసం ఆ మిల్లు నుంచి ఎట్లయితే మనకి వచ్చిందో ఆ యారన్ని మన ఇట్లా దీంట్లో ప్యాకింగ్ చేసిన యారన్ని క్లియర్ చేసుకొని ఈ దీంట్లో బాయిలింగ్ లో వేసుకొని ఒక 6 అవర్స్ మనం క్లీన్ చేసుకుంటే ఇట్లా సోప్ ఆయిల్, కాస్టిక్ సోడా, సోప్ ఆయిల్, కాస్టిక్ సోడా వాటర్ లో మిక్సింగ్ ఉండిద్ది మాట. ఆ కాస్టిక్ సోడా, సోప్ ఆయిల్ రెండు మిక్స్ చేసుకొని టెంపరేచర్ ఉన్న వీటిలో దాంట్లో మనం రైస్ అయితే ఎంతైతే వీటిలో ఉడుకుతుందో అంత ఆ యారను మొత్తం అదే వీటిలో ఒక 6 గంటల సేపు ఉడుకుద్ది. ఆ ఉడికిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి పచ్చితత్వాన్ని అంశం మనం అది మొత్తం బయటికి పోదు. దీని తర్వాత ఏం చేస్తారు సార్? దీని తర్వాత ఉడక ఆగిపోయింది. మన కింద కట్లు కనుక తగ్గించేసుకుంటే ఆటోమేటిక్ ఉడక ఆగిపోయింది. ఉడక ఆగిన తర్వాత ఆ వేడి తగ్గడం కోసం తెల్లారే ఇంకా బాయిల్ చేసి తెల్లారి. మరి ఇంత వేడి ఉన్నదాన్ని ఏ చేతులతో పెట్టి మనం చేస్తాం? మిషనరీ అనేది ఏం లేదుగా, మన హ్యాండ్లూమ్ దేయింగ్. హ్యాండ్లూమ్ సారీస్ ఓన్లీ. పవర్లూమ్ కూడా ఇస్తాం. పవర్లూమ్ కూడా ఇస్తాము. కాకపోతే ఇక్కడ లోకల్ గా మంగళగిరి, పెడన, కృష్ణా జిల్లా, ఇటు చీరాల గాని ఇక్కడ ఎక్కువ ఉన్న మగ్గాలు ఏంటంటే మనకి ఈ మగ్గాలు హ్యాండ్లూమ్ మగ్గాలు. మనకి పవర్లూమ్ మనకి ఇంతవరకు రాలేదు. అయితే పవర్లూమ్ మగ్గాలు వచ్చేపాటికి తెలంగాణ, సిరిసిల్ల, కరీంనగర్ అటు సైడ్ ఉన్నాయి కానీ మనకైతే లోకల్ గా లేవు. పైప్ తో వాష్ ఎందుకు చేయాలి? వాషింగ్ అంటే మనం వేసినటువంటి సోపు, మనం వేసినటువంటి సోప్ ఆయిల్, కాస్టిక్ సోడా, ఈ రెండు ఉన్నటువంటి దీంట్లో ఉంది జిగురు ఉంది. బాగా ఉడికి బాగా మధ్య మొత్తం బయటకు వచ్చింది. ఆ క్లియరెన్స్ చేయడం కోసం వాటరింగ్ కూడా చేసుకోవాలి. అవును సార్, ఇందాక నేను వచ్చినప్పుడు ప్యూర్ వాటర్ లా ఉన్నాయి. అప్పుడు రంగు చేంజ్ అయిందంటే ఎందుకని చేంజ్? దాంట్లో ఉన్నటువంటి పచ్చితత్వం మురికి అది. ఆ కలర్ గా వచ్చిందంటే దాంట్లో ఉన్న పచ్చితత్వం మొత్తం బయటకు వచ్చేస్తుంది. డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు ఇది ఇట్లా చేయటం వల్ల మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తొందరగా లాక్కుంటానికి అవకాశం ఉంది. ఇలా బాయిల్ చేసి ప్రింటింగ్ చేసే కలర్ మొత్తం దారానికి క్లియర్ గా లాక్ ఉండిద్ది. స్ట్రెంత్ మనం ఏదైతే స్ట్రెంత్ ఇస్తున్నామో ఆ స్ట్రెంత్ మొత్తం కూడా లాక్ ఉండిద్ది. వాటర్ లో ఉన్నది మొత్తం లాక్ ఉండిద్ది మాట. ఇట్లా బాయిల్ చేయటం వల్ల. బాయిల్ చేయకుండా కూడా నువ్వు ఏ ఒక్క డబ్లీ కూడా వేయలేవు. అంటే ఈ రోజు బాయిల్ చేసింది ఇంకా రేపు డైయింగ్, రేపు ఎల్లుండు ఆరుదల. ఎన్ని రోజులు పట్టి ప్రాసెస్ పూర్తవడానికి? ఒక రోజు బాయిలింగ్, ఒక రోజు డైయింగ్, ఒక రోజు ఏమో ఆరుదల. 3 days పట్టుద్ది. అదే రేపున బాయిలింగ్ అయిపోయింది కదా ఇందాక మీకు చెప్పింది వివరం. ఇట్లా వచ్చేపాటికి ఇక్కడ డైయింగ్, ఇక్కడ వర్క్ కలర్ డైయింగ్. అక్కడ ఓన్లీ బాయిలింగ్. ఇక్కడ యారనకి ఇప్పుడు ఇక్కడ కలర్ డైయింగ్ అన్నమాట. ఇది వచ్చేపాటికి ఇది కూలింగ్ వాటర్ మీద డైయింగ్ జరుగుద్ది. దీన్ని నప్తాలు వేసి అంటారు. నప్తాల కలర్స్ అంటే ఈ చన్నీళ్ళ మీద వేయటానికి కుదురుద్ది, వీటి వాటర్లో వేయటానికి కుదరదు. మన కంటితో ఎన్ని రంగులు అయితే చూస్తున్నామో అన్ని రంగులు ఉంటాయి. అన్ని రంగులు కూడా మన ఈ రంగుల్ని తీయొచ్చు. కాకపోతే ఒక లైట్, డార్క్, మీడియం అట్లా వేరియేషన్ ఉండేది తప్ప ప్రతి ఒక్క రంగు మన కంటికి ఏదైతే కనబడుతుందో ఆ రంగుని మన ఈ డైయింగ్ ద్వారాగా తీయొచ్చు. ఇబ్బంది లేదు. అట్లా ఏం చేయలేదు ఆడ.